TS4 న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ లో 2,89,00,000 మంది ఓటర్ల తొలగింపు. ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం. జగన్ పై మంత్రి నిమ్మల ఫైర్. అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రచురించింది. మొత్తం 15,44,00,000 ఓటర్లలో 12,55,00,000 మంది ఓటర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2,89,00,000 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో 2,17,00,000 మంది శాశ్వతంగా వేరే చోటుకి షిఫ్ట్ అయ్యారు. 46,25,000 మంది మరణించారు. డూప్లికేట్ ఐడి కార్డులు జాడ తెలియకుండా పోయిన కారణాలతో 24,47,000 మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి నవదీప్ రీన్వా తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతులు సభగా మారిందని మండిపడ్డారు. మంగళవారం నాడు జనగామలో పర్యటించిన కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయని, అలుగుడు గులుగుడు ఉంటదని సర్దుకుపోవాలన్నారు. లేదంటే కాంగ్రెస్ వాళ్లకు సందు దొరుకుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళి కూడా నువ్వు సమాధానం కావాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమపై జగన్, వైసీపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశామని అక్కడి ప్రజలే జగన్ ను అడుగుతున్నారన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలియజేశారు. 5 సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగులు వేసి ఉత్తుత్తి ప్రాజెక్టులు ప్రారంభించారంటూ ఫైర్ అయ్యారు. 164 టీమ్సీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో 366 టీమ్సీలు స్టిల్ టుడే అంటే ఈరోజు జనవరికి 2వ క్రాప్ కూడా మరి 2వ సీజన్లో కూడా 79% ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి దక్షతకి సంబంధించిన విజయం ఇది. ఈరోజు రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు, ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ కలకల్లాడుతూ ఉండేవి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ మా యొక్క జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయని స్వయంగా రాయలసీమ రైతులు, రాయలసీమ ప్రజలే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ కరపత్రిక రోజు చేసే విష ప్రచారం ఇదే ఒక సమాధానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3,850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి. చంద్రబాబు నువ్వు రాయలసీమకు మోసం చేస్తున్నావని నీ ఓటుకు నోటు దొంగ పార్ట్నర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హైదరాబాద్ లో నీ ఆస్తులు కాపాడుకోవడానికి రాయలసీమకు అన్యాయం చేస్తావా? రాయలసీమ అంటే ప్రాణమని చెప్పే పవన్ కళ్యాణ్ రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు అంటూ వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.
నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. జూరాల ప్రాజెక్టులో నీళ్ల లభ్యత లేనందుకు పంపులు సంవత్సరంలో కేవలం 40 నుండి 45 రోజులు మాత్రమే నడుస్తాయి. అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కేఎల్ఐ పంపులు సంవత్సరంలో 220 నుండి 240 రోజులు నడుస్తున్నాయి. అంటే అన్ని రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ల లభ్యత ఉంటుంది. ఇలా జూరాల నుండి భీమాకు 40 నుండి 45 రోజులు మాత్రమే నీళ్లు ఇచ్చి క్రాప్ హాలిడే ఇస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. ఉత్తరప్రదేశ్ లో 2,89,00,000 మంది ఓటర్ల తొలగింపు. ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం, జగన్ పై మంత్రి నిమ్మల ఫైర్. అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇది ఇవాళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.